ప్రతి సంవత్సరం జనవరి 10వ తారీఖున ఇండియన్ డైటెటిక్స్ డే కింద జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ప్రజలకి ఆహారం ద్వారా ఆరోగ్యం గురించి అవగాహన పెంపొందించడం కోసం ప్రతి సంవత్సరం ఇప్పటిదాకా జరిగిన మన సమాజంలో జరిగే ఆహారానికి సంబంధించిన మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమీక్షించుకొని భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజానీకానికి తెలియజేయడం కోసం డైటీషియన్ యొక్క రోల్ సమాజంలో చాలా ముఖ్యంగా ఉంది. అందుకని ఈ డైటీషియన్ యొక్క రోల్ని ప్రాముఖ్యతని అందరికీ తెలిసే విధంగా ఈ సంవత్సరం యొక్క థీమ్ కన్సల్ట్ యువర్ డైటీషియన్ ఫర్ ప్రాపర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ తోటి ఈ సంవత్సరం నిర్ణయించబడింది. సమాజంలో డైటీషియన్ పాత్ర ఆరోగ్యపరంగా ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడంలో చాలా ఉంది. మన ఆరోగ్యం ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించడం, అంటే మనం తీసుకునే ఆహారంలో 2 రకాలు ఆహారాలు ఉంటాయి. ఆరోగ్యానికి మేలు కలిగించేవి, ఆరోగ్యానికి చెడు కలిగించేవి. వీటిల్లో నియంత్రణ అవసరం. చెడు ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా నియంత్రణ అవసరం. మా ఎక్స్పీరియన్స్లో ముఖ్యంగా 5 రకాల తెల్లటి పదార్థాలు అవాయిడ్ చేయిస్తే చాలా రకాల అనారోగ్యాలకి దూరంగా ఉండొచ్చు. అవేంటంటే తెల్లగా ఉండే ఉప్పు, షుగరు, చక్కెర, వైట్ రైస్, తర్వాత ఈ మైదా పిండి అనేది, తర్వాత ఒక ఏజ్ తర్వాత మిల్క్ పరిమితంగా తీసుకోవాలి. సో ఇటువంటి ఆహార పదార్థాలు జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఒబిసిటీ అనేది రాకుండా ఉంటుంది. మన బాడీకి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ యొక్క ఉత్పత్తి పేరుకుపోవటం అనేది తగ్గుతుంది. తర్వాత దాని ద్వారా లాంగ్ రన్లో కొన్ని సంవత్సరాల పాటు ఈ ఫ్రీ రాడికల్స్ బాడీలో పెరిగిపోవటం వలన వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల్ని నివారించడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు ఈరోజు డైటీషియన్స్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న సదస్సులో పాల్గొన్న వారందరికీ వివరిస్తున్నారు. ఈ మీటింగ్లో దాని ద్వారా తెలుసుకున్న మా నర్సింగ్ స్టూడెంట్సు, నర్సెస్ వీళ్ళందరూ ఈ మెలకువల్ని తెలుసుకొని అందరికీ వారి వృత్తిలో వారితో మింగిల్ అయ్యే పేషెంట్స్ అందరికీ కనుక, పేషెంట్స్కి వారి బంధువులకి వారు నేర్చుకున్న విషయాలని కనుక వారు అందరికీ స్ప్రెడ్ చేసినట్లయితే ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యం, ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్యం, తద్వారా సమాజం యొక్క ఆరోగ్యం బాగా పెంపొందించబడి తర్వాత దేశాభివృద్ధికి కూడా ఇదంతా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక పేషెంట్ ఉంటే ఆ ఫ్యామిలీ యొక్క బడ్జెట్ అస్తవ్యస్తం అయిపోతుంది. అదే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆరోగ్యంగా ఉండినట్లయితే వారు ఆర్జించే సంపాదన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకొని ఎడ్యుకేషన్ పరంగా కానీ అనేక రంగాల్లో వారు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇండైరెక్ట్గా ఆరోగ్యం అనేది అభివృద్ధికి ఎంతో లింక్ అయి ఉన్నది కాబట్టి ఆ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో ఆహారం యొక్క పాత్ర ఎంతో ఉంది. కాబట్టి ఈ ఆహారం మీద చాలా అవగాహన ఏర్పరచుకుంటే అతి తక్కువ ఖర్చుతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సమాజ అభివృద్ధికి, దేశాభివృద్ధికి కూడా ఎంతో దోహదపడిన వాళ్ళు అవుతారు. ఈ అవకాశం ఈరోజు ఈ ఇండియన్ డైటెటిక్స్ డే ద్వారా నాకు అందరికీ అడ్రస్ చేయడానికి అవకాశం కలిగించిన మీడియా వారికి నా అభినందనలు.